హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతోంది ఇంకొక మంచి వెజ్ రెస్టారెంట్ అండి. సో ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఆ లైక్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేను చూపించబోయే రెస్టారెంట్ పేరు వచ్చేసి నానీస్ రెస్టారెంట్ అండి. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 1 నియర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అండి. నేను చూపించబోయే నా వీడియోస్లో అన్ని రెస్టారెంట్స్ అన్నీ కూడా మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నానండి. సో మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏంటి అస్తమానం రెస్టారెంట్స్ వీడియోస్ వెళ్తున్నారు కాబట్టి తీస్తున్నారని. అట్లా ఏం లేదు, మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి నచ్చిందని చెప్పేసి మీకు నేను వీడియో తీసి పెడుతున్నాను. సో మీలో ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు కూడా నచ్చి మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్తారన్న ఉద్దేశంతో పెడుతున్నాను. సో వేరే రకంగా అనుకోవద్దు. యూజువల్లీ మేము రెస్టారెంట్స్కి ఎప్పుడు కూడా వీకెండ్సే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే సాటర్డే సండే ఆయనకి హాలిడే కాబట్టి ఆయన ఫ్రీగా ఉంటారు. సో అప్పుడు పట్టుకెళ్తారు కాబట్టి. సో ఇదిగోండి మనం వచ్చేసాం నానీస్ రెస్టారెంట్కి. ఇంకా మేము పార్క్ చేసేసుకుంటున్నాము. అండ్ యూజువల్లీ మీకు చెప్పాను కదా ఇందాకలే ఎంత రష్గా ఉందో చూడండి. లోపలైతే ఇంకా ఫుల్ క్రౌడ్, అసలు ఎంత ఉందంటే అంత ఉన్నారు జనాలు. మీరు ఇప్పుడు చూస్తారు కదా, సాటర్డే సండేస్ యూజువల్గా రెస్టారెంట్స్ ఎప్పుడు కూడా రష్గానే ఉంటాయి, అది మీకు తెలిసిన విషయమే. ఇంకా లోపలైతే ఎంటర్ అయిపోగానే మాకు ఇట్లాగా గణేష స్టాచ్యూ పెట్టింది చాలా చాలా నచ్చిందండి. ఇక్కడ ఫుల్ రష్ ఉంది కాబట్టి ఇట్లాగా పేపర్లో మాకు స్లిప్ రాసిస్తారన్నమాట. వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం వెళ్తాము. సో ఇది 2 ఫ్లోర్స్ ఉందండి. ఇంకా పైన ఏవో జరుగుతున్నాయంట, రెనోవేషన్స్ ఏవో చేస్తున్నారట. సో చూసారు కదా ఎంత రష్ ఉందో మొత్తం. అసలు హోటల్ అంతా కూడా మాకు అసలు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే దొరకలేదండి ప్లేస్. సో మమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు. మీరు ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కూడా లిఫ్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా సరే లిఫ్ట్లో వెళ్ళచ్చు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లోపల నుంచి కూడా మీకు స్టైర్స్ ఉంటాయి. సో మీరు అలా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరికైనా ఒకసారి చూసుకోవాలనుకుంటే పాజ్ చేసుకుని మీరు చదువుకోండి. మెనూ కార్డ్ అంతా కూడా చూపిస్తున్నా మీకు. అండ్ యాంబియన్స్ సీటింగ్ విషయానికి వస్తే కూడా చాలా చాలా బాగుందండి. మంచిగా డెకరేషన్ అది చేశారు బెలూన్స్ వాటితోటి. మేమైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో మాకు సీటింగ్ అది అలౌట్ చేశారు, అక్కడ కూర్చున్నాము. మేము థాలీ ఆర్డర్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఎప్పుడు అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను, నేను మా బాబు నార్త్ ఇండియన్, మా వారు సౌత్ ఇండియన్ తీసుకున్నాము. సో థాలీ కూడా చాలా చాలా బాగుంది. మాకైతే కొంచెం స్పైస్ అనిపించింది, ఎందుకంటే మేము స్పైసెస్ తక్కువ తింటాము. మీకు తెలిసిన విషయమే, నేను కారాలు చాలా తక్కువ తింటాం మేము. మాకు అయితే కొంచెం అంటే స్పైస్ అనిపించింది కానీ టేస్ట్ బాగుంది. మీలాంటి వాళ్ళకైతే స్పైస్ తినే వాళ్ళకైతే చాలా చాలా నచ్చుతుందండి. డెఫినెట్లీ ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ఇంకా మేము లంచ్ అయిపోయిన తర్వాత ఒకసారి కిందంతా కూడా చూడాలని చెప్పేసి ఆ లోపల నుంచి మెట్లు ఉన్నాయని చెప్పాను కదా, అట్లా మెట్లు దిగి అంతా ఇక్కడంతా కూడా ఒకసారి రికార్డ్ చేద్దామని చెప్పేసి కిందకు వచ్చేసాము. కిందనంతా కూడా సిట్టింగ్ అది ఇలా ఇచ్చాడండి, బెలూన్స్ అది కట్టి. ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది, నైస్ అనిపించింది మాకైతే. సో అదండి, ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. పార్కింగ్ దగ్గర కూడా చాలా టైం పట్టేసింది మాకు అసలు, ఎందుకంటే ఫుల్ జనాలు కదండి. సో మా కార్ రావడం కూడా బయటికి చాలాసేపు పట్టింది. ఇంకా అక్కడి నుంచి అలాగ మేము జూబ్లీ హిల్స్లోని ఈ తాజ్మహల్ హోటల్ దగ్గర పాన్ షాప్ ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. అక్కడ నాకు పాన్ చాలా ఇష్టం అనమాట. సో మా వారిని అడిగాను పాన్ తీసుకుని వెళ్దాము అని చెప్తే సరే అని చెప్పేసి మేము ఈ పాన్ షాప్కి వచ్చాము. ఎవరైనా సరే ఈ తాజ్మహల్ హోటల్ జూబ్లీ హిల్స్ దగ్గర ట్రై చేసిన వాళ్ళు పక్కనే కాబట్టి ఒకసారి మీఠా పాన్ ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ అక్కడి నుంచి మేము పాన్ తీసుకుని ఇంకా మరి మా ఇంటికి మేము బయలుదేరిపోయాము. అదండి మరి ఈ వ్లాగ్. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ రెస్టారెంట్ ముందుగానే ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది. అండ్ చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. వెళ్ళిన వాళ్ళు థాలీ కాకుండా ఇంకేదైనా ఫుడ్ మీరు ట్రై చేసి ఉంటే రెస్టారెంట్లో నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.